అందుతోంది. ఆ డీటెయిల్స్ లోకి వెళదాం. ఉచిత బస్ పథకం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పథకం అమలు తీరును చంద్రబాబుకు అధికారులు వివరించారు. 30 గంటల్లో 12 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పారు. ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక నుండి ఆధార్ జెరాక్స్ ను కూడా ఆర్టీసీ అనుమతించనుంది. స్థానికతను ధృవీకరించే ఇతర కార్డులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత బస్ పథకం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పథకం అమలు తీరును వివరించారు. అధికారులు చంద్రబాబుకు 30 గంటల్లో 12 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పారు. ఘాట్ రూట్స్ లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అండ్ ఇక్కడ నుండి ఆధార్ జెరాక్స్ ను కూడా ఆర్టీసీ అనుమతించనుంది. ఇదే కాకుండా స్థానికతను ధృవీకరించే ఇతర కార్డులకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.